విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల. గత 5 ఏళ్లలో 88,448 పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం. గతంలో చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పెరుగుదల 60,120 మాత్రమే. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య పరిపాలనా కాలంలో తలసరి ఆదాయాన్ని భారీగా పెరిగిందట. గత 5 ఏళ్లలో 88,448 రూపాయలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 60,000 రూపాయలు మాత్రమే పెరిగింది అని ఒక డాటానిచ్చింది. ఇది గణాంకాల, దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో గణనీయంగా తలసరి ఆదాయం పెరిగిందని ఇచ్చారు. ఎట్లా అంటే బాబు పాలనలో చివరి ఏడాది 1,54,031 రూపాయలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం జగన్ పాలనలో 2023-24లో 2,42,479 పెరుగుదల. వైఎస్ జగన్ పాలనలో జాతీయ సగటును మించిన పెరుగుదల. 2023-24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాల నివేదికలో ఆర్బీఐ వెల్లడి. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇది జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఇయర్లీ ఎట్లా పెరిగింది అనేది ఇచ్చారు. తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి 1,54,031 రూపాయలు, 1,54,031 కోట్ల రూపాయలు, రూపాయలు తలసరి ఆదాయం. ఒక్కొక్క వ్యక్తి తలకు ఒక ఆదాయం ఉంది, ఒక్కొక్క తలకు అంత ఆదాయం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ అయిన తర్వాత 1,60,000 అయింది, 1,68,079, 2,19,000, తర్వాత 2,24,479 రూపాయలు ఆయన దిగిపోయే రోజుకి గణనీయంగా పెరిగింది. 88,000 కోట్ల రూపాయలు, దాదాపు 88,000 రూపాయలు, 88,448 రూపాయలు ఒక్కొక్క తలకి ఆదాయం పెరిగింది జగన్మోహన్ రెడ్డి కాలంలో అనేది జాతీయ ఆర్థిక గణాంకాల ప్రకారం చెప్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ 5 సంవత్సరాల పక్కన పెడితే ఈ తలసరి ఆదాయము, జీడిపి, జిఎస్డిపి ఇవన్నీ రకరకాల పదాలు వినిపిస్తుంటాయి. రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది, మా రాష్ట్రంలో జాతీయ సగటు కంటే ఎక్కువ పెరిగింది, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ స్టేట్ అయినా చెప్తూ ఉంటారు. ఈ తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి కానీ పేదల జీవన విధానం మారలే, పేదల ఆర్థిక పరిస్థితి మారలే. కానీ ఎవరి తలసరి ఆదాయం పెరిగింది, ఎక్కడ పెరిగింది? ఈ తలసరి ఆదాయం పెరుగుదలతోని లాభం ఎవరికి? ఏ జీవితాల్లో వెలుగులు నిండిని అంటే ఏముండదు. పేద ప్రజలకు అర్థం కాని సమస్య ఇది. మెజార్టీ ప్రజలకు అర్థం కాని సమస్య ఏంటంటే తలసరి ఆదాయం పెరిగింది అంటున్నారు. అసలు దేశంలో ఉండాల్సిన తలసరి ఆదాయం కంటే కూడా మన రాష్ట్రంలో పెరిగిందని ఏడిచ్చారు. మరి ఎడిపోయింది పేదరికం? ఎందుకు తగ్గట్లే? ఎందుకు ప్రతి మనిషి లగ్జరీగా బతకలేకపోతుంటే తలసరి ఆదాయం పెరిగితే? ఈ మతలబ్ ఏంది అంటే ఇవన్నీ అంకెలకు పనికి వస్తాయి, లెక్కలకు పనికి వస్తాయి తప్ప ప్రజల జీవితాల్లో మార్పు నింపే ఈ తలసరి ఆదాయాలు, ఈ పెట్టుబడులు, ఈ కథ ఇదంతా ఉట్టిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటారు వచ్చే సంవత్సరం నుంచి, నేను వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది, నేను వచ్చాక జీవన ప్రమాణం పెరిగింది, నేను వచ్చాక పెట్టుబడులు వచ్చినాయి. ఈ పెట్టుబడులు వచ్చినా, తలసరి ఆదాయాలు పెరిగినా, ఏది పెరిగినా ప్రజల జీవితాల్లో మార్పు రానప్పుడు, వాళ్ళ బతుకుల్లో మార్పు రానప్పుడు, వాళ్ళ విద్యలో, వాళ్ళ వైద్యంలో, వాళ్ళు ఉండే విధానంలో, వాళ్ళు జీవించే విధానంలో మార్పు రానప్పుడు, వాళ్ళ పేదరికంలో కొనాలనుతున్నప్పుడు మీ తలసరి ఆదాయాలు ఎవరికి కావాలి? ఏ తలలకి సంబంధించిన ఆదాయం తలసరి ఆదాయం? పెద్ద పెద్ద బడాబాబులకి 1,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని తలసరి ఆదాయం పెరిగిందంటే అసలు కూటికి లేకుండా కుక్కలకి వేసి పెట్టి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది వీళ్ళది కలిపి తలసరి ఆదాయం అంటే ఎట్లయింది? వాళ్ళ వాటా అయింది, వీళ్ళ వాటా అయింది. వీళ్ళకి తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చదువుకోవడానికి విద్య లేక రకరకాల కుటుంబాలు ఇవాళ ఇంకా అదే పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళని కూడా లెక్కేసి అందరికి కలిపి పనిచేసి 1,000 కోట్లు ఉన్నోడు దాన్ని అందరికి పంచుతాడు. లెక్కలలో, ఆస్తులలో పంచడు. లెక్కలలో 1,000 కోట్లున్న వ్యక్తులకు సంబంధించిన, వ్యాపారవేత్తలకు సంబంధించిన, బడాబాబులకు సంబంధించిన, పెట్టుబడిదారులు, పెత్తందారులకు సంబంధించిన ఆస్తుల్ని, వాళ్ళ ఆదాయాలను కూడా ఈ ప్రజల లెక్కలలో వేసి, తలకాయలలో వేసి డివైడెడ్ బై చేస్తాడు. వాటా వస్తుందా? పేపర్లలో అంకెలు వేయటం కాదు, పంపిణీ చేయాలి. అది ప్రజలు కోరుకునేది. ఆస్తుల్ని, సంపదని పంపిణీ చేయాలి. మీరు ఏ పేపర్లలో అయితే లెక్కలు చేస్తున్నారో తలసరి ఆదాయం పలానా 2 లక్షల చిల్లర ఉంది, 2,24,000 రూపాయలు తలసరి ఆదాయం కదా, ప్రతి వ్యక్తికి 2,24,000 రూపాయలు వచ్చేటట్టు బడాబాబులకు సంబంధించి ఆస్తుల్ని మొత్తం పంచాలి. అప్పుడు తలసరి ఆదాయం అంటారు దాన్ని. మీరు ఆస్తులను పంచరు, కాగితాల మీద పంచుతారు. కాగితాల మీద లెక్కలేసి డివైడెడ్ బై చేసి తలసరి ఆదాయం పెరిగిందని సంకల ఉద్దు కార్యక్రమం. అది ఏ ప్రభుత్వం అయినా దాంతో లాభమే లేదు, ఉట్టిదే. ఇది ఒక వార్త.